హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి సారికొంపలని ఒక సామెత ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎందుకంటే మన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ఆయనకు సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చి తనతో అంటే తనను మానసికంగా శారీరకంగా ఎంతో వాడుకొని తనను మోసం చేశాడని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి ఆమె ఆక్రందన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వాస్తవానికి అసలు కిరణ్ రాయల్ ఇప్పుడు ఎందుకు టార్గెట్గా మారిందన్నది ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక తీసుకుంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన అంటే కార్యకర్తలను ఉద్దేశిస్తూ అలాగే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ గురించి వీటన్నిటి గురించి కూలంకషంగా ఓ పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని మైలేజ్ వచ్చింది. ఇంచుమించు ఒక నెల రోజుల పాటు వైసీపీలో స్తబ్దుగా ఉన్న వాతావరణం కాస్త జగన్మోహన్ రెడ్డి స్పీచ్తో ప్రెస్ మీట్తో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో జోస్ వచ్చింది. దీనికి తోడు విజయసాయిరెడ్డి లాంటి కీలకమైన నేతలందరూ కూడా పార్టీ మారే యోచన చేయడం, తర్వాత విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని చెప్పడంతో ఒకసారి డల్ అయిన క్యాడర్ కాస్త జగన్మోహన్ రెడ్డి స్పీచ్తో మళ్ళా ట్రాక్ మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా మానసికంగానో లేదంటే శారీరకంగానో హ్యూమిలియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన అవహేళన చేసే దిశగా ముఖ్యంగా ఎవ్వరికీ రాని ఐడియా మన కిరణ్ రాయల్కి వచ్చిందనమాట. ఏంటంటే జగన్ 2.0 చూస్తారు నెక్స్ట్ టైము ఒకవేళ అధికారంలోకి వస్తాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈయన ఆ రోబో సినిమా ఉంటుంది కదా, శంకర్ రోబో, ఆ రోబో 2.0 ఫోటో పెట్టి జగన్ ఫోటోను మార్ఫింగ్ చేస్తాడనమాట. రజనీకాంత్ ఫోటో ప్లేస్లో పెట్టి మార్ఫింగ్ చేసి ఇక రకరకాల దిక్మాల కామెంట్లని చేసాడు. ఇంకా దీంతో బాబు బద్దం, నువ్వు ఏదైతే ఇస్తావో నీకు తిరిగి అదే వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో అక్కడి నుంచే అక్కడికే వస్తావు అని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మన గురువు గారి సినిమాలో. సో ఇప్పుడు ఆయన పరిస్థితిని కుక్కలు చింపిన ఇస్తరి చేసింది అనమాట వైసీపీ సోషల్ మీడియా. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా మోస్ట్ ఏమంటారు అండర్ రేటెడ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళంత ఆర్గనైజ్డ్గా ఎవడు పనిచేయడని చెప్పి ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నా కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంకా కవ్విస్తా ఇట్లా లవ్విస్తా చేస్తూ ఉంటే ఇగో ఇప్పుడు చూడండి కుక్కలు చింపిన ఇస్తారు అయిపోయిందన్నమాట. బాధిత మహిళ జస్ట్ బయటకు వచ్చి తన మనోవేదన మాత్రమే చెప్పుకుంది. కానీ వైసీపీ సోషల్ మీడియా ఆయన రాసలీలను అన్నిటినీ కుప్పగా పోసి ప్రచారం చేస్తుంది. దెబ్బకు మనోడు మ్యూట్ అనమాట. ఒకసారి ఆ స్టోరీని చూసిన తర్వాత మీకు ఆ వీడియోలు చూపిస్తా. నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తా, తనపై వీడియో విడుదల చేసిన మహిళకు కిరణ్ రాయల్ బెదిరింపు, నీ పిల్లల కాలు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ఆయన భాగోదంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు, మరెంతో మంది కిరణ్ రాయల్ బాధితులు బయటకు వస్తారు అంటూ మీడియాతో బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిందనమాట. ఆమె తరఫున ఇప్పుడు మహిళలంతా ఏకమై పోరాటం చేస్తా ఉన్నారు అనమాట. నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తా, 4 రోజుల్లో బెయిల్పై బయటకు వస్తా, నీ వల్ల ఏమైతే అది చేసుకో, నువ్వు నా వెంట్రకు కూడా పీకలేవు, నీ దిక్కున్న చోట చెప్పుకో, నీ కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారని విర్రవీగొద్దు, వాళ్ళు కాలు విరిచేస్తా అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలు ఆడిన ఆడియో కలకలం రేపుతుంది. తనను ప్రేమించి నమ్మించి తన నుంచి 1,30,00,000 నగదు 30 సవర్ల బంగారాన్ని కాజేశారని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్ కైఫ్ నైఫ్ అంటూ లక్ష్మితో కిరణ్ రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి పై విధంగా బెదిరించాడు. సో లక్ష్మి విడుదల చేసిన తాజా వీడియో కోసం క్లిక్ చేయడం అని చెప్పి పెట్టారనమాట. తర్వాత కిరణ్ రాయల్పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదు అయినా పట్టించుకొని పోలీసులు కిరణ్ రాయల్పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్గా మారింది. లక్ష్మీ భర్త బృందకుమార్ రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్ రెడ్డికి కిరణ్ రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నా ఆర్థిక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లల్ని చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారం నగలను డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం 11 లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం 1,32,00,000 300 గ్రాముల బంగారం నగలు తీసుకొని ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపాడు. డబ్బు కోసం ఫోన్ చేస్తే నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా అంటూ బెదిరించాడట. ఇది 2017కు ముందు వరకు కూడా అసలు కిరణ్ రాయల్ అనేటువంటి ఎవడో తిరుపతి రాజకీయాల్లో ఎవరికి తెలియదని సోషల్ మీడియా పోస్టు
ఓ ఆకు రౌడీ, రౌడీ షీటరు చాలా కేసుల్లో ఆయన దొమ్మి కేసులలో చాలా పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద కేసులున్నాయని చెప్పి వైసీపీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తా ఉంది. అయినా దూడ చేలో మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా అని చెప్పి ఒక సామెత ఉంటది కదా! ఇప్పుడు ఆ సామెత దేనికోసమో నేను నా నోటితో డైరెక్ట్‌గా ఈడ చెప్పను గానీ, ఇక పైన మన అధినాయకుడే అట్టా అయినప్పుడు మరి ఇగ కింద నాయకులు ఏం చేస్తారు? ఇది ఒక్కటేనా? చూసినాం కదా! ఉత్తరాంధ్రలో, తర్వాత కృష్ణా జిల్లాలో జనసేన నాయకులందరూ గూడా పుట్టినరోజు సందర్భంగా ఆ తైతక్కలు ఆడిపించుకుంటూ, రికార్డింగ్ డాన్సులు ఏపించుకుంటూ, అర్ధనగ్న డాన్సులు ఏపిస్తూ ఎన్నెన్ని బయటకొచ్చినా గూడా అవన్నీ పట్టించుకునే సమస్య కాదు. అసలు తిరుపతి వేదిక గాని, టీడీపీకి చెందిన ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యే, సత్యవేడు ఎమ్మెల్యేకి సంబంధించి ఆ మధ్య పెద్ద ఎత్తున రాసలీలల టేపులే బయటకొచ్చినాయి. ఆయనని సింపుల్‌గా సస్పెండ్ చేసి, అట్లా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంచి మళ్ళా పార్టీలోకి తీసుకున్నది టీడీపీ చరిత్ర. ఇంక ఈయనకు సంబంధించి కూడా అంతకు మించి పెద్ద ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదో చర్యలు తీసుకుంటారు, ఆయనను సస్పెండ్ చేస్తారు అని అయితే అనుకోవడానికి లేదు. ఇంతకుముందే చెప్పినా కదా, ఆవు గట్టిన వేస్తే దూడ ఒడ్డున వేస్తుందా అన్నట్టు. అట్లా ఇదిగో ఇది ఆ వీడియో. తనకు అంటే బంగారం గొలుసేస్తూ ఇట్లా తీసుకున్న, అంటే ప్రేమతో తీసుకున్న వీడియో అనమాట ఇది. ఇదే ఆమె ఇప్పుడు బయట పెట్టిందనమాట. ఇట్లా డబ్బు, బంగారం, నగలు అన్నీ తీసుకొని ఇట్లా మోసం చేసిండని ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి ఎక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ, కిరణ్ రాయల్ ఇష్యూ సంచలనం కావడంతో ఇక పార్టీ తరఫు నుంచి ఒక లేఖ వచ్చిందనమాట. శ్రీ కిరణ్ రాయల్ ఇన్ఛార్జ్ తిరుపతి నియోజకవర్గం గత కొన్ని రోజులుగా మీ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాల్సిందిగా నిర్ణయించడమైంది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పార్టీ అధ్యక్షుల వారు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతిథులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. హరిప్రసాద్ పేరుతో ఈ లేఖ విడుదలైందన్నమాట. జనరల్గా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎవరైనా ఏం చేస్తారు, పార్టీ నుంచి అడ్డంగా గెంటేస్తారనమాట. కానీ మనం మాత్రం లేఖ రాసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మిగతా వాళ్ళకందరికీ ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అయినా ఎంతమంది జన సైనికుల మీద ఇట్లా పార్టీ యాక్షన్ తీసుకున్నది ఏం లేదు. ఇంకా కాకపోతే ఏంటంటే గతంలో జానీ మాస్టర్ కూడా ఇట్లా ఎగిరెగిరి పడ్డాడు అనమాట వైసీపీ మీద. ఇప్పుడు ఏమైందో చూసినాం కదా. ఈ వీడియో బాగా ట్రోల్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. మీకు పీర్ల పండుగ గుర్తుపెట్టుకో, తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. ఓకే, సెకండ్ అండి. ఈయన సినిమాలో చంపుతాడు, ఈయన నిజంగా చంపుతాడు అంతే సార్. కట్ చేస్తే కిరణ్ అసలు ఎవరు, ఈ లక్ష్మి ఎవరు, ఆవిడకి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఎప్పుడు పరిచయం, అసలు ఈ స్టోరీ ఏంటి? కిరణ్ వినిపిస్తుందా? ఒక 2 నిమిషాలు వేరే వచ్చారు మాట్లాడి మళ్ళీ ఒక్క నిమిషం. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పెద్ద వాగుడు వాకూడదు. అదనమాట. వెన్ యు ఆర్ డీప్ షీట్ అన్ని మూసుకొని కామ్గా కూర్చోవాలి తప్ప ఎగరకూడదు అనమాట. సో వీళ్ళేమో పత్తిత్తులు అయినట్టు, వీళ్ళు శుద్ధపూసలు అయినట్టు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆయన కార్యకర్తలు, ఆయన క్యాడర్ తప్ప మిగతా వాళ్ళందరూ సత్యపూసలైనట్టు. ఈ ఎగురుడేందో, ఏ ఒక్కడైనా సూపర్ 6 హామీలు ఎందుకు అమలు అవ్వట్లేదు బాబు గారు, అందులో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తున్నారని అడగాల్సింది పోయి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి, అసమర్థత గురించి నిలదీయాల్సిన వ్యక్తులు, తర్వాత శ్రేణులు దాన్ని వదిలేసి ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆ క్యాడర్ మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం? రాష్ట్ర ప్రజలకి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఆలోచించుకోవాలి. ఇక ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ కోసం ఈ వీడియోలు వైరల్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఒకసారి ఆలోచించుకోండి, అసలు రాష్ట్ర పురోభివృద్ధి కోసం బాబు గారు ఏం హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ కోణంలో కదా ఏదైనా డిస్కషన్ జరగాలి. ఎంతసేపు వాడి మీద వీడి మీద వాడు కంప్లైంట్లు చేసుకున్నాడు, ఇట్లా ట్రోల్ చేసుకున్నాడు. గతంలో ఆ దువ్వాడ శ్రీనివాసరావు అండ్ దివ్యలం మాదిరికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున రప్చర్ చేసినో చూసినాం కదా. ఏకంగా ఇక మన పచ్చ డబ్బాలు అయితే
స్టూడియోలోనే లైవ్లు పెట్టి మరి జస్టిఫికేషన్లు ఇచ్చిన రోజులు అనమాట, రోజుల తరబడి ఆ ఎపిసోడ్ను ఇంకా వాళ్ళ రంగు భాగవతాలని బెడ్రూమ్ సీక్రెట్స్ అన్నిటి కూడా దానిలో వేసి నడిపించారు అనమాట నెల రోజుల పాటు. ఇప్పుడు కిరణ్ రాయల్కి సంబంధించి అట్లాంటివి ఏం లేవన్నట్టు. సో ఇది ఆంధ్రాలో మీడియా బైఫరికేషను అండ్ బయాస్డ్గా వ్యవహరిస్తున్న తీరు. ఇంకా దీనికి రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పాలి, వాళ్ళే ఏం తీర్పిస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.